మరోవైపున అటు గులాబీ తమ్ముళ్ళలో కూడా బీఆర్ఎస్లో అంతర్గతంగా ఏం జరుగుతుంది అనేటువంటి అంశం ఉంటే, ఇక మరోవైపున ఈ పరిణామాల దృష్ట్యానా లేకుంటే పార్టీ భవిష్యత్తు దృష్ట్యానా కేసీఆర్ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించారంటూ వార్తలు వస్తున్నాయి. పార్టీ మరి విస్తృత స్థాయి సమావేశం కూడా నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించబోతున్నారు. ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్కి ఇవ్వాల్సిన సమయం ఇచ్చారు, ప్రజలు విశ్వసించట్లేదు. ఇక ప్రజా సమస్యలపై పోరాడతాం, ఇచ్చిన హామీలు అమలు చేయాలని కొట్లాడతాం అంటున్నారు. ఇవి రెండు అంశాలు ప్రధానంగా. అటు పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఒకవైపు అయితే, ఇక ప్రభుత్వంపై మరి సమస్యలపై పోరాటానికి కేసీఆర్ సిద్ధమవుతున్నాడా, అంతర్గతంగా పార్టీని చక్కదిద్దుకునే పనిలో ఉన్నారా అనేటువంటి చర్చకి అటు గులాబీ తమ్ముళ్ళు ఇటు రాజకీయ వర్గాలు చర్చకి తెరలిచ్చింది. అదే ఇవాళ మన అంశం. చర్చలోకి వెళ్తాం. చర్చలోకి వెళ్ళడానికి ముందు ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ లో ఇది వరకు లేని కొత్త సంప్రదాయం కనిపిస్తోంది. గులాబీ శ్రేణులు, నాయకులు ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, కవిత వర్గాలుగా విడిపోయారు. ఎవరికి వారి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఒకరి కార్యక్రమాల్లో ఇంకొకరు పాల్గొనటం లేదు. పైకి అంతా కలసికట్టుగా ఉన్నట్లు కనిపించినా కంటికి కనిపించని రాజకీయం లోపల తయారవుతోంది. ఇది నిజమే అన్నట్లుగా చాలా పరిణామాలు జరుగుతున్నాయి. కేటీఆర్ వరుసగా తనకు అనుకూలమైన నేతలు, ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో రైతు సదస్సులు నిర్వహించుకుంటున్నారు. వాటిలో ఆయనొక్కరే హైలైట్ అవుతున్నారు. హరీష్ రావు, కవిత మచ్చుకైనా కనిపించటం లేదు. సీన్ కట్ చేస్తే హరీష్ రావు కూడా అలర్ట్ అవుతున్నారు. పార్టీలో నెంబర్ 1, 2, 3 అన్న పరిస్థితి ఇప్పటిదాకా కనిపించలేదు. కానీ పరిస్థితులు చూస్తుంటే నెంబర్ గేమ్ షురువైనట్లే కనిపిస్తోంది. ఓవైపు కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమై ఏమీ పట్టించుకోవటం లేదా, లేదంటే అన్నీ చూస్తూ మౌనంగా ఉండిపోతున్నారా అన్న ప్రశ్నలొస్తున్నాయి. ఒకవేళ పార్టీలో 3 ముక్కలాట జరిగితే ఎందుకు వారించలేకపోతున్నారన్నది కూడా కీలకంగా మారింది. అసలైన వారసుడెవరో ప్రతిపక్షంలో ఉండగానే తేలిపోతుందని అనుకుంటున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి అధికారంలో ఉన్నప్పుడే హరీష్ రావుకు చెక్ పెట్టేలా కేసీఆర్ కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కేటీఆర్ ను ఉన్నఫలంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసేశారు. అంటే తన తరువాత తనయుడే అని లీడర్స్ కు, క్యాడర్ కు సిగ్నల్స్ ఇచ్చేశారు. కానీ ఇప్పుడున్నది విపక్షంలో. అదే సమయంలో హరీష్ రావు కూడా ఉద్యమం నుంచి పార్టీలో కేసీఆర్ కు అండగా ఉంటూ వస్తున్న లీడర్. మధ్యలో సైడ్ చేయాలన్న ప్రయత్నాలు జరిగాయన్న వాదన కూడా ఉంది. అయితే తన చాతుర్యంతో పార్టీలో నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఏకంగా సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలనే డిమాండ్తో పాదయాత్రకు రెడీ అవుతున్నారు. సో ఎవరి స్ట్రాటజీ వారిదే స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడితో మ్యాటర్ ఆపటం లేదు. కేసీఆరే తమ నాయకుడని పదే పదే గుర్తు చేస్తున్నారు. అంటే కేటీఆర్, కవిత మెయిన్ కాదు అని పరోక్షంగా సిగ్నల్స్ ఇస్తున్నారా అన్న చర్చ కూడా గులాబీ పార్టీలో జోరుగా సాగుతోంది. ఇక కవిత, కేటీఆర్ ఇద్దరు నిర్వహించుకుంటున్న ప్రోగ్రామ్స్ లో ఇటీవలి కాలంలో సీఎం సీఎం అన్న స్లోగన్స్ బాగానే పెరుగుతున్నాయి. ఈ సంప్రదాయం గులాబీ పార్టీలో ఇప్పటిదాకా కనిపించలేదు. కానీ కొత్తగా మొదలైంది. కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. కవిత తీహార్ జైలు నుంచి విడుదలై శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న సమయంలో సీఎం సీఎం అంటూ శ్రేణులు నినాదాలు చేశాయి. అంతెందుకు, ఇటీవలే నిజామాబాద్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా క్యాడర్, కవిత సీఎం అంటూ స్లోగన్స్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లపై ఇందిరా పార్క్ దగ్గర సభ పెట్టినా అవే నినాదాలు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తే కేసీఆర్ కుటుంబంలో ఒక్క కవిత తప్ప ఎవరూ వివరాలివ్వలేదు. దీంతో ఎవరి ఎజెండా వారిదే అన్నదానికి బలం చేకూరినట్లయింది. లేటెస్ట్ గా పింక్ బుక్ లో అందరి పేర్లు రాసుకుంటున్నానని కవిత చెప్పటం కూడా హాట్ టాపిక్ అయ్యింది. ప్రత్యర్థి పార్టీపై విమర్శల జోరు పెంచడంలో ఒక మెట్టు ముందుండేలా చూసుకుంటున్నారు. అటు కేటీఆర్ కూడా వరుసగా రైతు సభల్లో పాల్గొంటూ జనంలో ఉండేలా చూసుకుంటున్నారు. తాను ఒక్కరే ప్రాజెక్ట్ అయ్యేలా వ్యవహారం నడిపిస్తున్నారు. ఈ సభలకు కవిత, హరీష్ రావు ఎవరూ రావటం లేదు. తెలంగాణ భవన్లో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను కేటీఆర్ ఆవిష్కరించిన టైంలోనూ హాల్లో సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. అంటే సీఎం కుర్చీ కోసం గట్టిగానే కర్చీఫులు వేసుకుని కూర్చున్నారా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఓ వైపు ఇంత జరుగుతుంటే
కేసీఆర్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు. ఆయన మౌనంగా ఉండటంతోనే ఇలా ముగ్గురు 3 గ్రూపులుగా పార్టీని డివైడ్ చేసుకుంటున్నారా అన్నది కూడా గులాబీ శిబిరంలో కలవరానికి కారణమవుతోంది. ఇదే